నమస్కారం. ఇది ఒక యూట్యూబర్లా నేను చెప్పను. మామూలుగా మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, బంధువులు, స్నేహితులు అలా అనుకోండి. మీకు ఏ బాధ ఉండదు. ఎక్కడన్నా తప్పులు పోతాయి, ఏమనుకోవద్దండి. చెప్పండి. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కూడా చదువు గురించి ఎంతో గొప్ప విషయం తెలుస్తుంది. మేధావులు పల్లెటూరులోనే పుడతారు. దానికి తగిన సహకారం ఉండాలి అని మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఈ కథ పేరు ఏంటంటే టీచర్ దయ్యం. టీచర్ దయ్యంగా మారిన ఈ కథ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందో లేదంటే వినాలి అనే బాధ్యత నా ఉంటే వినండి. ఎడిటింగ్లు ఇవన్నీ చేయడము కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను డైరెక్ట్ ఇలాగే చెప్తున్నాను. నాకు వేరే అతను చెప్పిండే స్టోరీని మీకు చెప్తున్నాను. ఒక మారుమూల గ్రామం ఉండేది. అక్కడ 40-50 ఇళ్ళు ఉండేవి. వాళ్లకు చిన్నపిల్లలు 17-18 మంది ఉండేవాళ్ళు. ఇంకా మిగిలిన వాళ్ళు పట్టణాలకు వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఆ ఊళ్ళో ఉన్న స్కూల్ 5వ తరగతి వరకే ఉంటుంది. ఇంకా మళ్ళీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవాలంటే 7 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా ప్రతి ఒక్కరికి సైకిళ్ళు, బైకులు వెళ్ళే వయసు కాదు కదా. సైకిల్లో వెళ్ళాలన్నా కూడా రోడ్డు సరిగా ఉండేది కాదు. మారుమూల గ్రామము, చుట్టూ అడవులు, ఎక్కడ చూసినా రాళ్ళు అలా ఉండేది కాబట్టి సైకిళ్ళు కూడా పంచర్ అయ్యేది, ఇబ్బందులు అయ్యేది. అందుకని చాలామంది స్కూల్కు వెళ్ళేవాళ్ళు కాదు. అదే ఊళ్ళో వెళ్దామన్నా కూడా ఆ ఊళ్ళో ఏ టీచరు ఉండేవాళ్ళు కాదు. పిల్లలు బడికి వెళ్ళకుండా కొండల గుట్టల వెంట, చెట్ల పుట్ల వెంట తిరిగేవాళ్ళు. ఇది గమనించిన ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి ఇలా అయితే బాగుండదని గవర్నమెంట్కు కబురు చేశాడు. వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. ఆ ఊరికి మేము వెళ్ళము, ఏ సదుపాయం లేదు ఆ ఊర్లోనూ అని చెప్పారు. ఇంకా ఎలా అని మళ్ళీ అదే పెద్ద మనిషి ఎమ్మెల్యేని ఆశ్రయించాడు. ఎమ్మెల్యేకు విషయం చెప్పాడు. ఎమ్మెల్యే తీవ్రంగా ఆలోచించేసి ఏ విధంగా చేయాలి, గవర్నమెంట్ అధికారులు కూడా కాదన్నారంటే నేనేం చేయాలని ఆలోచన చేసి అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే నాకు తెలిసిన ఒక స్నేహితుడు, ఒక టీచర్ ఉన్నాడు, అతన్ని పంపిస్తా. అతనికి కూడా ఈ మధ్య భార్య చనిపోయింది, కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు, సింగిల్గా ఉన్నాడు. కాబట్టి అతన్ని ఒప్పించి మీ ఊరికి పంపిస్తా, నువ్వు 3 రోజుల తర్వాత రా అని చెప్పి పంపించాడు. 3 రోజుల తర్వాత ఆ పెద్ద మనిషి వచ్చాడు. కానీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర లేడు, ఎక్కడో పార్టీ ఆఫీసులో ఉన్నారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సరేలేని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏదో మీటింగ్లో ఉన్నాడు. కాసేపు కూర్చున్న తర్వాత ఈ పెద్ద మనిషిని చూడగానే ఎమ్మెల్యేకి విషయం అర్థమైపోయింది, ఎందుకు వచ్చాడు, నేనేం చేయాలని. అప్పుడు ఆయనకి ఎన్నో పనులు ఉన్నా కూడా అవి మానుకొని ఈరోజు కాదు రేపు రండి అని కార్యకర్తలను పంపించేసి కారు తీసుకొని స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. అతను వేరే స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడు. ఎమ్మెల్యేకి ఎన్నో పనులు ఉండడం వలన ఇంతవరకు 3 రోజులైనా కూడా ఆ టీచర్తో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు, స్కూల్ దగ్గరికి, అంటే పట్టణంలో ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారని స్కూల్ స్టాఫ్ చెప్పగానే ఇతను కూడా వచ్చాడు. ఈ టీచర్ కూడా పక్కనికి పిలిచి ఈ విషయం అంతా చెప్పాడు. గవర్నమెంట్తో నేను మాట్లాడతాను, నీకు డబల్ జీతం ఇప్పిస్తాను అని చెప్పాడు. అప్పుడు సరేలే, నాకు ఎలాగా భార్య లేదు, కొడుకు లేరు, వెళ్తానే నా పల్లెటూరులో అని టీచర్ చెప్పాడు. అందరూ సంతోషించారు. మరుసటి రోజు నేను వెళ్తాను, నాకు అడ్రస్ చెప్పండి అన్నాడు. సరేలే, నీకు బైక్ ఉంది కదా, ఆ బైక్లో వెళ్ళు, ఆ పెట్రోల్ ఖర్చులు ఇంకా పిల్లలకు కావాల్సిన తినుబండారాలు అవన్నీ నేను ఆటోలో పంపిస్తాను, వెళ్ళి రేపే జాయిన్ కానీ ఎమ్మెల్యే అన్నాడు. సరే అని టీచరు మరుసటి రోజే బయలుదేరాడు. మరుసటి రోజు బయలుదేరి వెళ్ళాడు. స్కూల్ ఓపెన్ చేయగానే ఎవరూ రాలేదు. కొంతమందిని పంపించి స్కూల్కి రమ్మని అడిగి
మరి బతిమాలి 2-3 పిలుచుకొని వచ్చారు. కొంతమంది అసలు ఇంటి దగ్గరే లేరు. వీళ్ళని ఎలా స్కూల్కి రప్పించాలని టీచర్ చాలా ఆలోచన చేశాడు. కానీ ఒక ఐడియా వచ్చింది. ఎమ్మెల్యే సార్ పంపించిన గిఫ్ట్లు రాత్రికి వెళ్ళి ప్రతి ఇంటికి ఇచ్చి, గిఫ్ట్లు అంటే తినుబండారాలు, పుస్తకాలు, కొత్త బట్టలు అవన్నీ ఇచ్చి వాళ్ళని పొద్దున్నే రమ్మని చెప్పాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. కానీ మరుసటి రోజు ఉదయం అనుకున్నంతమంది రాలేదు. గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు కానీ అనుకున్నంతమంది రాలేదు. అప్పుడు ఊర్లో వాళ్ళు కొంతమంది స్కూల్కి వచ్చారు కదా పిల్లలు, ఇంకొంతమంది బయట తిరుగుతూ ఉంటే ఊళ్ళో ప్రజలు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా, కొత్త మాస్టర్ వచ్చాడు, మీరు వెళ్ళండి అని అలా ఒత్తిడి చేయడంతో కొన్ని రోజులకు స్కూల్కు అందరూ పిల్లలు వచ్చారు. అందరూ అంటే 18 మంది పిల్లలు. ఆ తర్వాత 5-6 నెలల వరకు బాగానే వస్తూ ఉండేవారు. ఎమ్మెల్యే కూడా వారానికి ఒకసారి ఏవో కొన్ని గిఫ్ట్లు పంపించేవాడు. ఇలా ఉండేది. కానీ ఈ టీచర్ ఎలా దయ్యంగా మారుతాడనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇప్పుడు లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే, మీకు ఈ స్టోరీ ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఉంది. ఇప్పుడు 7 నిమిషాలు అయింది. ఇంకా కూడా 10-20 నిమిషాల స్టోరీ ఉంది. అది సెకండ్ పార్ట్లో చెప్తా.